నా పేరు సత్య. మా ఇంట్లో నేను, అమ్మ, తమ్ముడు, కళ్యాణ్ ఉండేవాళ్ళం. నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే మరణించడంతో అమ్మ కష్టపడి తమ్ముడిని నన్ను పెంచింది. అందుకే నేను నా డిగ్రీ పూర్తి కాగానే ఒక ఉద్యోగంలో చేరిపోయాను. మా తమ్ముడు బాగా చదువుతాడు. వాడికి గ్రూప్స్ రాసి మంచి మార్క్స్ సంపాదించాలని కోరిక ఉండేది. దానికి తగ్గట్లే కష్టపడి చదివేవాడు. దానికి నేను సహాయం చేస్తూ ఉండేదాన్ని. ఇలా మా జీవితం హ్యాపీగా గడుస్తున్న సమయంలో ఓ సంఘటన జరిగింది. మా తమ్ముడు కోచింగ్ తీసుకుంటున్న సెంటర్లో ఒక అమ్మాయితో పరిచయం అయ్యింది. ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేశాడు. నాకు ఏం జరిగినా కూడా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంతలో గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కష్టపడి చదవడం స్టార్ట్ చేశాడు. అయితే ఒక విషయంలో నా తమ్ముడికి వాడు ప్రేమించిన అమ్మాయికి చిన్న గొడవ జరిగింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు. ఇంతలో నాకు కళ్యాణ్ బిహేవియర్లో మార్పు కనిపించి ఏమైంది అని అడిగాను. కానీ ఎగ్జామ్స్ టెన్షన్స్ అంటూ మాట దాటేశాడు. నేను కూడా అదే నిజం అనుకున్నా. కానీ నేను అనుకున్నది చేసిన పెద్ద తప్పు. కొన్ని రోజులకు కళ్యాణ్ తన రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాం. నేను, అమ్మ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాం. ఆ తర్వాత వాడి పరిస్థితి గురించి తెలిసింది. చిన్న గొడవని పెద్దగా ఊహించుకొని ఆ అమ్మాయిని దూరం చేసుకొని చివరికి క్షణికావేశంలో జీవితాన్ని కోల్పోయినాడు కళ్యాణ్. కానీ చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న అక్క, మా మీద ప్రాణాలను పెట్టుకున్న అమ్మ, అలాగే తాను ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కసారైనా నాతో కానీ లేదా వాడు ప్రేమించిన అమ్మాయితో కానీ మనసు విప్పిపోయి మాట్లాడి ఉంటే మాకు అంత శ్లోకం ఉండేది కాదు. ప్రతి బంధంలో గొడవ అనేది ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు తీసుకోవాలో, వాటిని ఎలా పరీక్షించుకోవాలో అన్న దానిపై మన వివేకం ఆధారపడి ఉంటుంది. ఎంతో తెలివైన వాడు కూడా అనుకున్న నా తమ్ముడు ఇంత తెలివి తక్కువ పని చేసి మా అందరిని ఇంత బాధనే మిగిల్చాడు అని, నాలాగా ఇంకొకరు బాధపడకూడదు అని నేను కోరుకుంటున్నాను అని ఆ యువత తన జీవితంలో జరిగిన విషాద ఘటనను పంచుకుంది.